లార్డ్ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు ప్రార్థన చేశారండి. ఈరోజు దేవుని వాక్యాన్ని చదివారా? తప్పకుండా దేవుని కృప మీకు తోడునుగా రండి కలిసి దేవుని వాగ్దానం చూద్దాం. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనము. 7వ నెలలో ఇశ్రాయేలు తమ తమ పట్టణములకు వచ్చిన తర్వాత జనులు ఏక మనస్సు కలిగే వారై యెరూషలేములో కూడిరి. ఏక మనస్సు, యెరూషలేములో ఏక మనస్సు చాలా మందికి లేదండి. కొంత కుటుంబాల్లో సాతాను చొరబడి భార్య ఒక దారి, భర్త ఒక దారి, అమ్మా నాన్న ఒక దారి, పిల్లలు ఒక దారి, ఇలాగా కుటుంబాలు విడిపోతున్నది. చాలా విచ్ఛిన్నమైపోతుంది. దేవుని ప్రజలారా, దేవుని బిడలారా, కడవరి దినాల్లో ఉన్న కుటుంబం ఎప్పుడు కట్టబడుతుందంటే, కుటుంబం ఎప్పుడు సంతోషం ఉంటుందంటే, కుటుంబంలో ఎప్పుడు ఆశీర్వాదాలు నిలబడుతుందంటే ఐక్యత, ఏక మనస్సు. మీరు ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు అందరూ కూడా ఏక మనసుతో చేయండి. ప్రార్థన చేసేటప్పుడు ఏక మనసుతో ప్రార్థించండి. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఏక మనసు, అందరూ ఒకరినొకరు విడిచిపెట్టకుండా అందరూ కలిసి వెళ్ళండి. ఇలాగా ఏ కార్యం చేయాలన్నా, ఇల్లు కట్టాలన్నా, పెళ్లి చేయాలన్నా, లేదా ఏదైనా వాహనం కొనాలన్నా విభేదించకండి, అందరూ ఏకీపించండి. ఒకవేళ భర్త ఏదైనా చెప్పాడో భార్య ఏకీపించాలి, భార్య ఏదైనా చెప్పిందో భర్త ఏకీపించాలి, పిల్లలు తల్లిదండ్రులతో ఏకీపించాలి. అట్లా ఆ కుటుంబాన్ని మీరు ఐక్యమత్యంగా ఉన్నప్పుడే ఆశీర్వాదం మీ కుటుంబంలో నిలబడుతుంది. లేదంటే ఎంత వస్తుందో అంత పోతూ ఉంటుంది, మనశ్శాంతి ఉండదు. చర్చికి వెళ్తుంటావు, ప్రార్థన చేస్తూ ఉంటావు, కానుకలు ఇస్తూ ఉంటావు, కానీ మనశ్శాంతి నీ కరువు అయిపోతుంది. ఇంట్లో ఎవరి తారి వారిదిగా మారిపోతుంది. అది అపవాది యొక్క పీక్తండి. ఇది గమనించండి. ఏక మనసు కలిగి ఉండండి. ప్రార్థించొద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ఉదయకాలన వాగ్దానం ఉన్న బిడల మీద నీ కృప ఉంచండి. అపవాది ఏ కుటుంబాన్ని వెడగొట్టకుండా నీ కృపతో కట్టమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రత్యేకించినైనా అయా ఉదయకాలన ప్రభ, ఎంతమంది అయితే నా ప్రభ అనారోగ్యంతున్నారు నైనా, మొఖాలు నొప్పుతున్నారు నా ప్రభ, కీళ్ళ నొప్పుతున్నారు నా ప్రభ, నడు నొప్పుతున్నారు నైనా, తల నొప్పుతున్నారయ్యా, కడుపు నొప్పుతున్నారు, వారిని ఒట్టి స్వస్థపరిచిన తండ్రి. ప్రత్యేకించిన నా జ్వరాలతో బాధపడుతున్న వారిని ముట్టండి నా ప్రభ. ఉదయకాలన ప్రభ, ఎంతమంది అయితే ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి సహాయం చేయమని, ప్రతి ఒక్క బిడ్డల్ని ఆత్మీయంగా బలపరచమని, 10వ తరగతి పరీక్షలు రాసిన బిడ్డలు కూడా మీరు తోడునమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అని చెప్తురా.